నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో హ్యాకర్ల ర్యాలీ. బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఏపీ అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై చర్చకు సమాధానమిస్తూ సీఎం చంద్రబాబు ప్రజల ఆహారపు అలవాట్ల గురించి కీలక ప్రసంగం చేశారు. ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అనారోగ్యాలకు అతిగా తినడమే ప్రధాన కారణమని, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ సెలవులు తీసుకోకపోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలే కారణమని తెలియజేశారు. ప్రజలు తమ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు, పంచదార, నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. రోజుకు 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కరికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు సిద్దం చేస్తామని ప్రకటించారు. దీనితో పాటు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి 2.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్ గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈ రోజు మన రాష్ట్రంలో 5,37,00,000 మంది జనాభా 26కి వస్తారు. 30కి 5,41,41,00,000 వస్తారు. 36కి 5,42,00,000 వస్తాం. అక్కడి నుంచి 47కి మళ్ళీ 5,41,00,000 తగ్గుతాం. అదే మరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది. చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను తగ్గే పరిస్థితి వస్తుంది. 0-14 years పాపులేషన్. ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఇక్కడ వచ్చే సీమ్లెస్ హెల్త్ కేర్ డెలివరీ, ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ కేర్, అదే సమయంలో 6 hours ప్రీ ఆథరైజేషన్, 15 days క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ జోన్ మేనేజ్మెంట్. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ, ఎందుకంటే ఇది హాస్పిటల్ అయితే వాళ్ళు కొన్ని రోజులు భరిస్తారు కానీ ఇది ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేకుండా అవన్నీ కేర్ తీసుకుంటున్నాం. అవన్నీ కేర్ తీసుకొని పర్సనల్గా మేము మానిటర్ చేసుకొని ఇచ్చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు అధ్యక్ష ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని ఇష్టే తెలియదు, హెల్త్లో ఏం జరిగింది తెలియదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. అవి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదే మరి హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ వీ హ్యాడ్. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-09కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి.
14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20 కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హ్యాకర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలు కూల్చివేయడం దారుణమని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బండ్లు, బడ్డీల కూల్చివేతను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు హ్యాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క వడ్డీలను గాని షాపులను గాని ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈ రోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపోయిన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్స్ స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్ లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్ గా ఆకర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్ లో కూడా ఈ రోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ కూడా విధ్వంసకర ధోరణిలో ఈ రోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈ రోజు విశాఖపట్నం నగరంలో 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేతి ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ధోరణిలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది ఏదైతే ఆకర్ జోన్స్ లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాల తరపున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఇలాగే నిరంకుశ ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న
తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కష్టాలు మీ కంటికి కనబడటం లేదా? ఈ రోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈ రోజు దాడి చేసే ప్రయత్నం చేసి, మీరు కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు, గెడ్డల ఆక్రమణలు, లేకపోతే 5 అడుగుల రోడ్లోని 6 అడుగుల రోడ్లోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం? ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా? మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా? కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తక్షణం ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయం చూపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ బాధితులందరి తరఫున, ఈ తోపుడు బళ్ళు కావచ్చు, బడ్డీలు కావచ్చు, వీళ్ళందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నక్షత్ర భగవాన్ కృష్ణ సరస్వతి ఆడవారికి సమత్వజగనే పూజ్య పురుషాసమాధ్య కామేంద్ర ప్రాణాకర్షమేణేజగౌతమే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని జపిస్తూ కూర్చోండి. గోవిందా. ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభువే నమః, ఓం శేషాద్రుల్యాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః. ఉందామోనరోగాయ విඤ్ఞాతాయ మంగళం కళ్యాణాత్మకాయ కనకాత్మప్రదాయ దేవదేవ నివాసాయ శ్రీనివాస గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.